ఇవాళ కేసీఆర్ గారు కృష్ణశాస్త్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని అబ్బా ప్రజలు ఏమనుకుంటుర్రో, నా గురించి అన్నం తింటుర్రో లేదో, నన్ను ఒడగొట్టినందుకు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈయన కష్టాలే, ఎందుకంటే ఈయన ఫామ్ హౌస్కి తరలేసినాం కదా. ఈయన బాధలన్నీ ప్రజల బాధలే అనుకొని ఈయన బయటకు వచ్చి అప్పుడప్పుడు ముచ్చట చెప్పిండు. ఇదే ముచ్చట ఏది, ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తుర్రని ఆయన అనుభవించుర్రు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఒక్కసారి ఎన్నికలు చూస్తే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిజల్ట్స్ గురించి చూస్తే 2023 ఎన్నికలల్లా 2.1% డిఫరెన్స్ ఉండే ఓటింగ్. 2.1 బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 2024 పార్లమెంట్ ఎన్నికలల్లా 23.62 బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన గ్యాప్. అంటే ప్రజలు 2023లో చేతి గుర్తుకు ఓటేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది వ్యతిరేకత. అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు, అంటే ఇప్పుడు జరిగినటువంటివి ఉన్నాయి కదా 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళొక శాతం పెరిగింది, 24.31. ఇక పోతే మున్సిపల్ వార్డ్స్లలో 116 మున్సిపల్ చైర్మన్ పదవులు ఉంటే 92 కాంగ్రెస్ కైవశం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2. 30.19 అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి మళ్ళీ 7% పెరిగింది. 1% కార్పొరేషన్లలో పెరిగింది, నియర్లీ 7% మున్సిపల్స్లలో పెరిగింది.